ఇక మిగిలిన అప్డేట్స్ చూద్దాం. సిఏఏ వల్ల ముస్లింలకు ఎటువంటి నష్టం లేదన్నారు ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ. దీనిపై ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు. చట్టం మీద నమ్మకం ఉంది, న్యాయపరంగా ఎదుర్కొందామని తెలిపారు. కేసీఆర్ కు డబ్బులు మోసుకుపోయే అలవాటు ఉందని, అందుకే పదే పదే డబ్బు సంచుల గురించి మాట్లాడుతున్నారని షబీర్ అలీ వ్యాఖ్యానించారు. కేసీఆర్ భాష వల్లే తెలంగాణ బద్నామైందని ఆయన విమర్శించారు. సాటి ప్రజాప్రతినిధులను కేసీఆర్ అసభ్యంగా మాట్లాడినప్పుడు భాష మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. మీ అందరికీ తెలుసు, భారతదేశం అంతా సంచలనంగా చేసినారు. సిఏఏ అంటే సిటిజన్ ఆఫ్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చినారు. ఆ బిల్ ద్వారా ఏదో అయిపోతుంది అంటున్నారు. నేను దయచేసి మీ ద్వారా మా ముస్లిం సోదరులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏది ఫరక్ పడది. ఎన్ఆర్సీ అన్నారు, సిఏ అన్నారు, ఫలానా అంటారు, ఏది చేసుకుంటే మీరు రియాక్ట్ కాకండి. ఎందుకంటే అది దేశంలో ఒకలా అంటున్నారు, మరి చూస్తే మేఘాలయ, నాగాల్యాండ్, మణిపూర్ అక్కడ వర్తించేది అట. ఓన్లీ నార్త్ ఈస్ట్ కాకుండా ఇక్కడనే వర్తిస్తుంది. అది కూడా 3 దేశాల నుంచి వచ్చిన హిందూ సోదరులు వచ్చిన వాళ్ళకే ఇది ఇస్తా అన్నారు. ఏమైనా చేసుకోండి, చట్ట ప్రకారంగా పోదాం. చట్టం నుంచి ఎలాంటి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసే వాళ్ళు చేస్తున్నారు, చట్టం దాని పని చేస్తారు. మీరు మాత్రం రోడ్ల మీద వచ్చి ఎలాంటిది చేయకుండా, మరి చట్టం మీద మాకు నమ్మకం ఉంది. కాన్స్టిట్యూషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ మీద మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. కాన్స్టిట్యూషన్ టేకే దీని మీద సీరియస్ నోట్, దీనికి అమలు అవుతుంది. మీరు సిఏ మీద వాళ్ళు ఏది ప్యానిక్ అయ్యి గడబడి చేస్తే దాన్ని బెనిఫిట్ పొందాలని భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ ప్లాన్, ఆ ప్లాన్కు సక్సెస్ కానివ్వద్దు.